ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మేము ఏమై ఉన్నామో నీకు తెలుసు ప్రభువా. కనుక తండ్రి, నా జీవితానికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని, నీ ప్రేమను, హెచ్చరికను, సరిచేసుకున్నటువంటి గుణాన్ని నీ వాక్యం ద్వారా మా అందరికీ అందించమని ప్రార్థిస్తూ, నీ నామానికి మహిమ చెల్లిస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తూ, నజరేయుడు నమ్మదగిన యేసయ్య శక్తి కలిగిన నామం ద్వారా అడిగి ప్రార్థించి బ్రతిమిలాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలామంది హృదయాలలో ఉన్నటువంటి భయము, బాధ, చింత ఏంటి అంటే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. దయచేసి బైబిల్లో పొరపాటున తెచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. క్షమించండి, 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువునా. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభించినప్పుడు, తన సువార్త ప్రారంభించినప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటండి? పరలోక రాజ్యము, గుర్తుపెట్టుకోవాలి, పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక ఏంటంట? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా పలికేటటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి. ఈ విషయం నాకేం చెప్తాను అన్నా? ఈ ముచ్చట నాకేం చెప్తాను? ఈ ముచ్చట ఎప్పుడో విన్నా నేను. మారు మనసు పొందామని చెప్పిండు అయ్యగారు, పాస్టర్ గారు చెప్పారు, నేను విన్నాను, మారు మనసు పొందాను, బాప్టిజం తీసుకున్నాను, మళ్ళీ చర్చిలో చేర్చబడ్డాను, మందిరానికి వస్తూ ఉన్నాను, మళ్ళీ ఈ విషయం నాకేం చెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? పరలోక రాజ్యం నిజంగానే సమీపిస్తుంది, మరి మీరు మారు మనసు పొందానా అని? మారు మనస్సు చూడండి, ఒక వ్యక్తి లోపల ఒకే విధిగా ఉండాలి, పైన రూపం కూడా ఒకే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మనమందరము పైకి ఎలా ఉన్నాము? సంతోషంగా కనబడుతున్నాం, కానీ లోపల ఎలా ఉన్నాము? చాలా దుఃఖముతో, భయముతో, బాధపడుతూ, ఏడుస్తూ ఉన్నాం. అవునా కదా? అవునా కదా? మారు మనసు అనేది నీ వ్యక్తిగతంగా, అంటే బయటికి, నీ లోపల హృదయానికి, రెండిటికి కూడా మార్పు ఉంటుంది. నీ ముఖానికి, నీ మనసుకు ఒకే విధమైనటువంటి కనెక్షన్ ఉంటుంది. నీ ముఖంలో నవ్వుతున్నావు అంటే నీ హృదయంలో సంతోషంగా ఉన్నావని అర్థం. హల్లెలూయా. నీ ముఖంలో నవ్వుతున్నావు అంటే నీ హృదయం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే, పైకి నవ్వుతూ, నటిస్తూ కనిపిస్తున్నారు, కానీ లోపల ఎంతగానో బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకు బాధపడుతున్నారు? ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు. చాలా ఏమంటారు, చాలా ఘోరమైనటువంటి మాట ఏంటంటే, నిజమైన దేవుడు యేసేను తెలుసుకొని, ఆయన ఉన్నాడని తెలుసుకొని కూడా మన హృదయంలో బాధపడుతూ, చింతపడుతూ, ఏడుస్తూ ఉన్నాం మనం. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నాం మనం. కానీ యేసయ్య చెప్తున్నాడు, మారు మనసు పొందండి. అయితే ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తూ, గలిలయ ప్రాంతం అంతా కూడా, ఇక్కడండి గలిలయ ప్రాంతం అంతా కూడా ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ అనేక మంది ప్రజల దగ్గర ఆయన మాట్లాడుతూ, సువార్త చెప్తూ, అనేక మంది రోగులను స్వస్థపరచు, దయ్యాలు పీడించబడుతున్న వారిని విడిపిస్తూ, ఇంకా అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఆయన. యేసయ్య అద్భుతాలు తెలుసా అందరికీ? తెలుసు కదా అందరికీ. గుడ్డి వారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు, చెవిటి వారికి విడికినిచ్చాడు, పక్షవాయు గల వారిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఇంకా చనిపోయిన వారి సైతము
ఆయన తిరిగి లేపాడు. అవునా కదా? అవునా కదా? ఇవన్నీ కార్యాలు జరగడానికంటే ముందు ఆయన చెప్పినటువంటి మాట అదే, మారు మనసు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే, నా జీవితంలో ఏదో అద్భుతం జరగాలి, నా జీవితంలో ఏదో ఒక కార్యం జరగాలి, అద్భుతానికి అంకితం అయిపోయారు క్రైస్తవులు. అవునా కాదా? అవునా కాదా? పలానా పాస్టర్ దగ్గర అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, ఆయన పలానా రోజు ఇలా జరుగుతుందని చెప్తా ఉన్నాడు. నా దగ్గర ఉన్నటువంటి నేను వెళ్ళే పాస్టర్ దగ్గర ఆయన వాక్యం మాత్రం చెప్తున్నాడు, కానీ నా జీవితంలో ఏది జరుగుతుందో అది ఆయన చెప్పలేకపోతున్నాడు, కనుక నేను ఆయన దగ్గరికే పోతా అని ఉన్నవాళ్ళు లేరా? అని అనుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా? ఆ విధంగా అటువంటి పరిస్థితి అయిపోయింది క్రైస్తవులది. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, చాలామంది క్రైస్తవుడి జీవితాల్లో అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు జరిగాయి. ఏమి జీవితంలో జరగలే? నీ జీవితంలో అద్భుతాలు జరగలేదా? ఆశ్చర్యకార్యములు జరగలేదా? జరిగినా కూడా నువ్వు మారు మనసు లేకుండా బ్రతుకుతా ఉన్నావు. నువ్వు మారు మనసు లేకుండా బ్రతుకుతా ఉన్నావు. నిజంగానా కాదా? నిజమా కాదా? యేసయ్యా, నా కుటుంబం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది, నా కుటుంబం చాలా అప్పుల్లో ఉంది, నా అప్పు తీర్చవా తండ్రి? నా పిల్లల చదువులు అయిపోయిన వారి పెళ్ళిళ్ళ కోసము కావలసినటువంటి డబ్బు నాకు కావాలి ప్రభా, నాకు సహాయం చేయవా? నాకు మంచి ఉద్యోగం రావాలి, నాకు సహాయం చేయవా? అనే విషయాల గురించే ప్రార్థన కొనసాగుతూనే ఉంది. అది ఉద్యమంలాగా కొనసాగుతుంది, ఉద్యోగంలాగా కొనసాగుతూనే ఉంది. దయచేసి గమనించండి. ఇప్పుడు ఏమంటారు, ఆ అద్భుతాల కోసమే మనం దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం, వాటి కోసమే వస్తూ ఉన్నాం, కానీ మారు మనసు కోసం రావట్లేదు. మారు మనసు కోసం రావట్లేదు. మరి మారు మనసు అంటే చెప్పాలి. మారు మనసు అంటే ఎంతమంది మారు మనసు చెందారండి? నిజం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మారు మనసు చెందారు? మొట్టమొదటిగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, బాప్టిజం తీసుకున్న తర్వాత చేర్చబడదు ఎక్కడండి? మందిరంలో చేర్చబడతారు. ఈ మందిరంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా దేవుని నువ్వు ప్రేమించి ఉంటే, మారు మనసు పొంది ఉంటే, పలానా సమయానికి ప్రార్థన మొదలవుతుంది అన్నప్పుడు నువ్వు పలానా సమయానికి రాకుండా నీ ఇష్టానుసారమైన సమయానికి నీ ఇంట్లో ఉన్న పనులన్నీ ముగించుకొని నువ్వు తీరిగ్గా దేవుని మందిరానికి వస్తున్నావు అంటే నీ మారు మనసు కలిగి ఉన్నావా? కలిగి ఉన్నావా? కలిగి ఉన్నావా? లేదు. పేరుకు మరి క్రైస్తవుడు, పేరుకు క్రైస్తవుడు. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, మారు మనసు పొందండి అని. నువ్వు మొట్టమొదటిగా దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కడు దేవుని వాక్యము చేత నేర్చుకుంటా ఉంటాడు. ప్రతి ఒక్క విషయాన్ని, సేవకుడిలోండి వచ్చేటువంటి ప్రతి మాట ద్వారా వాడు ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటాడు. అవునా కదా? నేర్చుకునే విషయాన్ని వాడు క్రమ పద్ధతిగా నేర్చుకోవాలి. ఇష్టానుసారంగా వస్తే కుదరదు. ఒక విషయాన్ని చెప్తా నేను. మీ పిల్లల్ని 10 గంటల స్కూల్కి పంపించండి, 12 గంటల స్కూల్కి పంపించండి ఒకసారి. నీ జీవితంలో ఎప్పుడన్నా పంపించావా 10 గంటలకి? ఎందుకు పంపించలేదు? ఎందుకు చెప్పాలి? స్కూలు 9 గంటలకు కాబట్టి 9 గంటల కాడికి వెళ్ళాలి. నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దానికి 8 గంటల టైమే అయితే నువ్వు 10 గంటల 12 గంటల పోయినా ఎప్పుడన్నా పోయావా? పోలేదు. ఎందుకు? అక్కడికి వెళ్తే నీకు డబ్బు వస్తుందానా? ఆడికి వెళ్తే నీ జీవనోపాధం జరుగుతుందనా? దేవుని మందిరానికి సమయానికి వస్తే నాకేం వస్తుంది అన్నటువంటి గర్వంతో బ్రతుకుతున్నావా? హల్లెలూయా. మారు మనసు మొట్టమొదటిగా దేవుని మందిరానికి వచ్చే క్రమంలోనే కనిపిస్తుందండి.
నువ్వు దేవునికి ఎంత ఆసక్తి చూపిస్తున్నావో, నువ్వు దేవునికి ఎంత వ్యక్తిగతంగా దగ్గరగా నువ్వు జీవిస్తున్నావు అనేది దేవుని మందిరానికి సమయానికి వచ్చేటువంటి సందర్భాన్నే అది చూపించగలుగుతుంది ప్రజలకి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వచ్చేసరికి ఎక్కడెక్కడనే ఉన్నాయి. చాలా బాధేసింది నాకు, నిజంగా బాధేసింది నాకు. నిజంగా మారు మనసు లేదు అని నేను అనుకుంటున్నాను. ఈ వాక్యం గురించి ప్రభా ఎందుకు మాట్లాడదలుచుకున్నారు మీరు అనుకున్నా. నేను నైటే చెప్పాడు అన్న హన్మకొండకి వెళ్ళి వాక్యం చెప్పమని. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు. అయితే మీలాంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో 3 గుంపుల గురించి ఈరోజు మాట్లాడతాడు దేవుడు. సేమ్ మీలాగానే ఉంటారు వాళ్ళు కూడా, మీలాంటి స్వభావం కలిగిన వారే వాళ్ళు. అయితే దేవుడు వారి జీవితంలో ఆ గలిలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో యేసయ్య సువార్త ప్రకటిస్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుడని విశ్వసిస్తున్నప్పటికీ కూడా వారు మారు మనసు పొందలేని పరిస్థితిలో ఉన్నారని దేవుడు వారిని గద్దిస్తూ ఆ ప్రాంతాలని ఆయన శపించాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 ముచ్చట మాట్లాడదాం ఇక్కడ. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదాం. పిమ్మట ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. గుర్తుపెట్టుకోండి, నీ జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేసినా కూడా, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసినా కూడా దేవుడు నీ జీవితంలో మారు మనసు లేక, మార్పు లేకుండా ఎన్ని రోజులు జీవిస్తావు అని చూస్తావు. ఈరోజు నీకు ప్రశ్న వేస్తున్నాడు ఆయన. చదువునా. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వారితో మాట్లాడుతున్నాడు. కొరాజినా, బెత్సయిదా, ఈ పట్టణాల గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీకంటే సీదోను పట్టణముకు, సీదోను పట్టణం ఏంటో తెలుసా? సీదోను పట్టణం అంట అది రాయిని తీసుకొని, ఒక రాయి తీసుకొని దాన్ని విగ్రహంగా చెక్కి ఆ విగ్రహానికి పూజించేవారు. తూరు సీదోను పట్టణములలో మీలాగా వారికి సువార్త చెప్పి ఉంటే, మీలాగా వారి దగ్గర అద్భుతాలు చేసి ఉంటే, మీలాగా వారికి దేవుని విషయాలు బోధించి ఉంటే, మీలాగా వారికి పరలోక రాజ్యము గురించి చెప్పి ఉంటే, మీకంటే ముందుగా మారు మనసు పొందేవారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇదే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. మీకు కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి ఒక ట్రైబల్ ఏరియా ఉంది పక్కన, ఏషియన్ మాల్ దగ్గర, అవునా? అక్కడ ఉన్న వారికి సువార్త చెప్పి ఉంటే నయమేమో. వారు చెప్తే బాగుండేమో, వారు చెప్తే మారు మనసు ఏంది ఉండేమో. నీ జీవితంలో అద్భుతం చేసినా కూడా ఇంకా నువ్వు దేవునికి దూరంగానే బ్రతుకుతా ఉన్నావు, దేవునికి సమీపంగా రావడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకు, ఏదో ఒక రోగము, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ దేవుని మందిరానికి సమయం రాలేక, దేవుని మందిరానికి కుటుంబంలో ఉన్న వారు అందరూ రాలేక ఇష్టానుసారంగా జీవితం అయిపోయిందండి. ఇష్టానుసారమైన జీవితం అయిపోయింది. చూసారా, ఇంట్లో 1, 2, 3 వచ్చి కూర్చుంటారు అంతే. అందరు రావట్లేదు. ఎందుకండి మరి? ఎందుకు రావట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నా కుటుంబంలో అందరు ఎందుకు రావట్లేదు? అసలు నా కుటుంబంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు ఎందుకు రావడం లేదు? నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? హల్లెలూయా, హల్లెలూయా. భర్త రావడం లేదు, పిల్లలు రావడం లేదు, భార్య రావడం లేదు, అన్నదమ్ములు రావడం లేదు, అక్క చెల్లెలు రావడం లేదు. నీ మటుకు నువ్వు వస్తానో వెళ్తాను అంతే. వాళ్ళు ఎందుకు రావట్లేదు మరి? దయచేసి గమనించండి.
వచ్చే వారమైనా కూడా గుర్తుపెట్టుకోండి, కుటుంబాలతో రండి, కుటుంబాలతో రండి. అంతకంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ పని లేదండి. ఆదివారము ఒక 3 గంటల సమయాన్ని దేవునికి ఇవ్వడానికి నీకు పెద్ద పనేం లేదు, అవునా కాదా? ఏమైనా పని ఉందా? అంతకంటే పని ఏమైనా ఉందా నీకు? లేదు. చూడండి, ఫారిన్ కంట్రీలలో కానీ పెద్ద పెద్ద సంఘాలలో కానీ హెబ్రోన్ మందిరాలలో చూడండి, గుర్తుపెట్టుకోండి, వాడు ఏ అధికారంలో ఉన్నా కూడా సమయానికి మందిరానికి వెళ్తాడు. వాడు గవర్నమెంట్ వాడైనా ప్రైవేట్ వాడైనా వానికి 50,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా కూడా చెప్పులు తీసే కాడ, పని చేసే కాడ ఉంటాడు వాడు. కనీసం మన మందిరానికి కూడా మనం ఎందుకు? ఆ జీవితం వేస్ట్. అందుకే అంటున్నాడు దేవుడు, అందుకే మాట్లాడుతాను, అనేకమైన అద్భుతాలు చేశాను నీ కుటుంబంలో, అనేకమైన అద్భుతాలు చేశాను నీ మందిరాలలో, అనేకమైనటువంటి కార్యాలు చేశాను నీ కుటుంబాలలో. ఎందుకు ఇంకా మారు మనసు పొందకుండా అలాగే నువ్వు బ్రతుకుతున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు అలా? మారు మనసు పొందరా? మారు మనసు వద్దా మనకి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గమనించండి, అక్కడ ఆయన మాట్లాడుతున్న సీదోను పట్టణానికి చెప్తే బాగుండు, వాళ్ళైనా మారు మనసు పొందుతారు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు అద్భుతం కోసం బాగా ప్రాకులాడుతా అంటే, నువ్వు ఆరాటపడతా అంటే, ప్రార్థన చేస్తున్నావు బాగానే, అయినా కార్యం జరగట్లేదు. మీరు దానికోసమే రాకండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆ వాక్యం ద్వారా ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి, ఆ వాక్యం ద్వారా కార్యం జరగాలి. నువ్వు ఎత్తి పట్టుకొని ఏ వాక్యాన్ని అయితే ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నావో దాని ద్వారా మాత్రమే కార్యం జరగాలి. నువ్వు ఏం పని చేయకుండా, నువ్వేం దేవుని దగ్గర సమీపించకుండా, దేవునికి సమీపంగా ఉండకుండా, దేవునితో సహవాసం చేయకుండా నాకు ఫలానాది కావాలి అని అడగడం ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్పండి, ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కొద్ది రోజులు చేయాలి, కొద్ది రోజులు లేకపోతే మొత్తం శాలరీ ఏమంటే ఇస్తాడు వాడు? ఎందుకు ఇయ్యాడు? నువ్వు చేసిన మందే ఇస్తాడు వాడిని. నీకు అటెండెన్స్ ఏది పడ్డదో అదే ఇస్తాడు వాడు, వేరే ఇస్తాడా? ఇయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం పని చేయకుండా, మన మనసు మారకుండా, మన హృదయం మారకుండా, మన ఆలోచన మారకుండా ప్రభువా నా కార్యం జరగాలి అని అనుకోవడం చాలా తప్పు, చాలా తప్పు. దయచేసి మారు మనసు పొందాలండి. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అని ఉంటుంది వాక్యంలో. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. బాప్టిజం తీసుకునే రోజు, నీళ్ళలో మునిగే రోజు, ప్రభువా నేను లోకానికి వేరే జీవిస్తాను, నేను లోకంలో బ్రతకకుండా నీ కోసమే బ్రతుకుతాను, చనిపోయేంత వరకు నీ కొరకే బ్రతుకుతాని నువ్వు నిశ్చయం తీసుకొని నీటిలో మునిగి పైకి లేచిన తర్వాత మరలా లోకముతో కలిసిపోయి నువ్వు జీవిస్తున్నావు. హల్లెలూయా. ఇదేనా మారు మనసు? కానీ గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని, నీ జీవితంలో జరిగేటువంటి అద్భుతం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. చాలాసార్లు చెప్పాను, ఇదేం వచ్చేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో జరిగే ఏ అద్భుతమైనా కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. దేవుని వాక్యమే, దేవుని యొక్క ప్రసన్నతనే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మాత్రమే. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమైన దేవుని నువ్వు ప్రతిరోజు అనుకరిస్తూ ఉంటే ఆ వాక్యమని నీ హృదయంలో బదిలపరచబడి నీ దృఢంగా నువ్వు తయారై ఇప్పుడు ఆయన రాజ్యంలో చేర్చబడతావు. అందుకే ఆయన అంటూ ఉంటాడు, ఒకవేళ నీ చెయ్యి, నీ కాలు ఏదైనా అభ్యంతర పరిస్తే, పాపం చేయడానికి ఏదైనా అభ్యంతర పరిస్తే దాన్ని నరికేయి, దాన్ని కొట్టేసేయి. ఆ రెండు ఉండి నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడడం కంటే అవి రెండు లేకున్నా కూడా నువ్వు పరలోక రాజ్యం చేర్చబడ ఎంత మేలు అంటాడు ఆయన. ఒక కన్ను పోవడం వల్ల నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడడం నష్టమా? నీకు నష్టమా? అయ్యో నాకు కన్ను లేదు కదా నీ పరలోక రాజ్యానికి వచ్చానంటావా? పరలోక రాజ్యం పోవడమే గొప్ప. నేను కళ్ళు లేకుండా పోయినా, కళ్ళుండి పోయినా, కాళ్ళు లేకుండా పోయినా, కాళ్ళుండి పోయినా అవసరం లేదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా.
చిన్న రోగం వస్తే దేవుని మందిరానికి రావును. నా వైపు చూడండి అందరు. చిన్న రోగం వస్తే దేవుని మందిరానికి రారు. ఎందుకు? మరి మారు మనసు లేకుండా పరలోక రాజ్యానికి ఎలా వెళ్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అక్కడ గద్దిస్తూ ఉన్నాడు వాళ్ళని. కొరాజినాను బెస్తాయిదని ఆ పట్టణాలను గద్దిస్తూ ఉన్నాడు. మరి తూరు సీదోను పట్టణం దగ్గర వారి విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి గురించి దేవుడు ప్రస్తావించాడు. మీకంటే అన్యులని చెప్తే నయం, మీకంటే అడవిలో ఉన్న వారికి చెప్పడం నయం నేను అంటున్నాను. మీకు చెప్పడం కంటే, గుర్తుపెట్టుకో, నా వైపు చూడండి, మీకు ప్రతిరోజు ఆదివారం మీకు వాక్యం చెప్పడం కంటే అడవిలో ఉన్న వ్యక్తులకు చెప్పడం మేలు. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా. అది ఎవరైనా ఏమనుకున్నా పర్లేదు. వాక్యంలో యేసు ఏం చెప్తున్నాడు? మీకంటే చూడండి ఒకసారి, మళ్ళీ చదవండి 21వ వచనం. అయ్యో, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరాట. గోనె పట్ట అంటే ఉపవాసం చేసేయడానికి ముందు సిద్ధపాటు అనే అంటారు దాన్ని. గోనె పట్ట కట్టుకొని బూడిద జల్లుకొని అక్కడ కూర్చోవాలి, ఒక దగ్గర కూర్చొని ఆయన ఉపవాస ప్రార్థన చేయాలి. అట్లా గోనెపట్ట అనేది నువ్వు ఎప్పుడైతే యేసయ్యను అంగీకరిస్తావో నువ్వు చచ్చిపోయేంత వరకు అదే గోనెపట్ట రక్షణను కప్పుకొని నువ్వు చచ్చిపోయేంత వరకు అదే గోనెపట్ట మీద ఉండాలి. నువ్వు అంటే స్థిరమైనటువంటి మనసులో నువ్వు ఉండాలి, స్థిరమైనటువంటి ఆలోచనలో నువ్వు ఉండాలి, స్థిరమైనటువంటి కార్యాలలో నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద చదవండి. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. చూసారా? అద్భుతాలు జరిగిన ప్రాంతం కంటే అద్భుతం జరగలేని ప్రాంతంలో మీ గతి కంటే వాళ్ళ గతి చాలా ఓర్వదగినదిగా ఉంటుంది. మీకంటే వాళ్ళ నయం రా అన్నట్టు ఉంటుంది. మీకంటే వాళ్ళ నయం. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువు నాన్న. ఇంకొక ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అద్భుతములు సొదొములో చేయబడిన ఎడల అది నిలిచి ఉండును. విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగిన ఉండదని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. అసలు ఇంతకీ సొదొమలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సొదొమ గురించి దేవుడు మాట్లాడాడు. ఓ కపెర్నహూమా, నీ ప్రాంతాల్లో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, ఎన్నో మేలు సొదొమలో జరిగి ఉండుంటే చాలా బాగుండేది, వాళ్ళు మార్పు చెందేవారు, వారు మారు మనసు పొందేవారు అని చెప్తా ఉన్నాడు. ఇంతకీ ఆ యొక్క సొదొమలో ఎటువంటి పరిస్థితి ఉన్నది చూద్దాం ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయము అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం ఒకసారి. వారు చేసిన పాపాన్ని బట్టి యెహోవా వారిని నాశనం చేయాలని చూస్తాడు. అక్కడ అబ్రహాము వారి గురించి మొరపెడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు. చూద్దాం అక్కడ 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొరలను గురించి మొరగొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుక హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 19వ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. తెల్లవారినప్పుడు
ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊరి దోష శిక్ష ఏమంటున్నాడు అక్కడ? సొదొమ గోమొర్రా ఎలా ఉందట? దోష శిక్షలో ఉంది. దోషిగా ఎంచబడి శిక్షించబడడానికి సిద్ధంగా ఉంది. అయితే యెహోవా దేవుడు దూతలను పంపించి ఆ పట్టణాన్ని నాశనం చేయమని చెప్పాడు. ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపము చాలా బహుఘోరమైనది, భారమైనది, బరువైనది. అందుకే యెహోవా దేవుడు చూడలేక తన దూతలను పంపించి దాన్ని నాశనం చేయమని చెప్పాడు. అంటే ఇటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పరిస్థితిని చూసి కూడా అక్కడ యేసు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీకు చెప్పడం కంటే సొదొమలో ఉన్న వారికి చెప్తే వాళ్ళైనా మారు మనసు చెందేవారు అంటున్నాడు ఆయన. చిన్నలు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు అన్ని వయసుల వారు చేసేటువంటి పాపము చాలా ఘోరంగా ఉంది అక్కడ. ఆ ప్రాంతాన్ని గురించి దేవుడు ప్రస్తావిస్తూ మీకంటే వాళ్ళకి చెప్పింది నయం అని మాట్లాడుతున్నాడు ఆయన. మీరు చెప్పండి, నయమేనా? చెప్పండి, మీకంటే వాళ్ళకి చెప్పడం నయమా కాదా? చెప్పండి, మీరు చెప్పాలి, మాట్లాడండి. మీకంటే ట్రైబల్ ఏరియా వారికి చెప్పడం నయమా కాదా? గట్టిగా చెప్పండి, పర్లేదు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకోవాలని అందరూ ఒప్పుకోవాలి. మీకంటే ట్రైబల్ ఏరియా వారికి సువార్త చెప్పడము, దేవుని గురించి మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని చెప్పడము న్యాయమా కాదా? గట్టిగా చెప్పాలి, న్యాయమేనా? ఎప్పుడైనా ఒప్పుకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కనుక అక్కడ ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, వాటిని గద్దించాడు. గుర్తుపెట్టుకోండి, ఆ మూడు ప్రాంతాలు ఎక్కడైతే సిరియా గలిలియా సముద్ర తీరానికి దగ్గర ఉంటుందండి. కపర్నహూం ఉంటుంది. కపర్నహూముకు 2 కిలోమీటర్ల దూరంలో ఆ కొరాజినా ఉంటుంది. కొరాజినాకి 2 కిలోమీటర్ల దూరంలో బెత్సాయిదా ఉంటుంది. వీటిని ఏమంటారు అంటే ట్రై ఎవాంజలిజం అంటారు, వీటిని ట్రై సైకిల్ అంటారు. వీటిని అంటే సువార్త జరిగినటువంటి ప్రాంతాలు ఈ మూడు. యేసయ్య బలంగా ప్రకటన చేస్తూ పర్యటన చేసినటువంటి ఈ మూడు ప్రాంతాల గురించి దేవుడు మాట్లాడుతూ గద్దిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ గురించి గద్దిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితికి వెళ్తావో ప్రతి దాని గురించి దేవుడు నీకు వాక్య రూపకంగా అందిస్తూ ఉన్నా కూడా నువ్వు నిమ్మకి నీరెత్తినట్టుగా నువ్వు అలానే ఉండిపోతే నీ జీవితంలో బలమైన కార్యాలు చేయడానికి ఆయన ఆగిపోతాడు. ఆయన ఆగిపోతాడు, చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. చేయలేడండి ఆయన. దయచేసి గమనించండి, మీరు మారు మనసు పొందాలి. నా ఇంటి పరిస్థితిని బాగలేదు ప్రభా, నా ఇంటి పరిస్థితిని బాగు చేయని ప్రార్థన చేయమానే. నాకు అప్పులు బాగున్నాయి ప్రభా, నా అప్పులన్నీ తీసే ప్రభా అని ప్రార్థన చేయడం మానేయి. మరి దేనికోసం ప్రార్థన చేయాలి? దేనికోసం ప్రార్థన చేయాలి? నా మనసు మారాలి ప్రభా, నా హృదయం మారాలి, నా తలంపులు మారాలి, నా క్రియలు మారాలి. నీ వాక్యం ఏదైతే బోధిస్తా ఉందో, నీ వాక్యం ఏదైతే హెచ్చరికగా చెప్తా ఉందో, ఆ వాక్యాన్ని నేను ప్రతిరోజు దాన్ని పాటించాలి, ఆచరించాలి. దాన్ని ఎప్పటికీ నా హృదయంలో దాచిపెట్టుకోవాలి ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకయ్యా మరి మా ఇంటి గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? నా పిల్లల గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? నువ్వు బాగానే చెప్తాను కదా. నా కుటుంబం గురించి ఎవరు ప్రార్థన చేయాలి మరి? నా భర్త చాలా దూరం పోయి ప్రయాణం చేసి ఉద్యోగం చేసి రావాలి, ఆయన కోసం ఎవరు ప్రార్థన చేయాలి మరి? హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలు స్కూల్కి చదవడానికి వెళ్తున్నారు, వారికి జ్ఞానం కావాలి, మరెవరు ప్రార్థన చేయాలయ్యా? హల్లెలూయా. వారి పిచ్చోడా, పిల్లల్ని ఇచ్చిందే దేవుడు రాబాయ్, నీకు దేవుడే ఇచ్చి నీకు పిల్లల్ని. ఆయన పోషించేది, రక్షించేది, సంరక్షించేది ఎవరు? పిల్లలు పుట్టడానికి మీరు మిమ్మల్ని వాడుకున్నాడు అంతే. అనేటువంటి ముగ్గురు
ఆ శిష్యులను ఆ ప్రాంతం నుంచి పిలుచుకున్నాడు. ఆయన చేసినటువంటి బెత్సాయిదాలో చేసినటువంటి 2 అద్భుతాలు చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఆ, 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 ఉమ్, 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 ఆ. మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వల నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా నేను. అంతటా ఆయన మరలా ఉమ్, ఉమ్, కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు లేని వాడికి ఏం చేశాడు అక్కడ? కళ్ళనిచ్చాడు ఆయన. చెప్తున్నా నేను, అంటే ఆ ప్రాంతంలో జరిగిన అద్భుతాలు ఏంటో మీకు చూపిస్తున్నా నేను. గుడ్డివాడు చూపు పొందాడు. బెత్సాయిదా ప్రాంతంలో ఆయన చేసిన ప్రకటనలో, ఆయన చేసినటువంటి పరిచర్యలో గుడ్డివారిని తీసుకొచ్చినప్పుడు ఆ గుడ్డివారికి కళ్ళను కలుగజేశాడు, చూపును అందించాడు ఆయన. ఇంకో చోట చూద్దాము, లూకా సువార్త 9వ అధ్యాయము 10 నుంచి 17 వచనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు. ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యుద్ధ 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరేదీ లేదు, మీరు వెళ్ళి ఈ ప్రజల కొరకు భోజన పదార్థాలు కొని తెమ్మని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 70 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చునబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగు చేసి అందరిని కూర్చునబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహాలకు వడ్డించెను. వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలెత్తిరి. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు దేవుని దగ్గరే ఉన్నారు వాళ్ళు. ఏమైందండి? 3 రోజులు దేవుడి దగ్గరే ఉన్నారు, యేసే దగ్గరే ఉన్నారు. ఆయన మాటలు వింటున్నారు, ఆయన వాక్యం వింటున్నారు, ఆయన చేసే కార్యాలు చూస్తూ ఉన్నారు. శిష్యులు వచ్చి, అయ్యా మరి 3 రోజులు అవుతుంది, మరి ఇంటికి పంపించండి, ఆ ఆహారం సిద్ధపరచుకుంటారు, పాపం తిని 3 రోజులు అవుతుంది కదా అంటే యేసే చెప్పినటువంటి పదం ఏంటండి? మీరే వారికి ఆహారాన్ని పెట్టండి. పాపం శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఏదైనా పని చేశారా? ఏమైనా పని చేశారా? శిష్యులందరూ తమకున్నటువంటి సమస్తాన్ని విడిచి ఎవరి దగ్గరకు వచ్చారు? యేసే దగ్గరికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, సమస్తాన్ని విడిచి యేసే దగ్గరికి వచ్చారు. యేసే పలికేటువంటి మాట ఏంటి? మీరే వారికి ఆహారాన్ని పెట్టండి. ఏంటండి? మీరే వారికి ఆహారాన్ని పెట్టండి. యేసయ్య మేము పని చేతలేంగా, నీతో పాటే ఉంటాను, నీతో పాటే వాక్యాన్ని వింటున్నాను, అనేక ప్రాంతాలు ఎదురు, మాకర పైసలు ఎక్కడి, నేను తీసుకురావాలి. హల్లెలూయా. అయ్యా మరి మా దగ్గర ఇవే ఉన్నాయి. మరి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీరు అందరినీ కూర్చోబెట్టండి, మీరందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఆయన రొట్టె విరిచి జనసమూహాన్ని వడ్డించమని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇటువంటి ప్రాంతాలలో అంత పెద్ద గొప్ప అద్భుతాలు చేశాడు దేవుడు. వాళ్ళు తిన్న తర్వాత ఎన్ని ముక్కలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. ఒక గంప ఎన్ని కిలోలు ఉంటుందండి? గంప ఒక 10 కిలోలు ఉంటుందా? అట్లాంటి గంపలను ఎన్ని ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. హల్లెలూయా.
అంటే అటువంటి విశ్వాసంతో కూడుకున్నటువంటి ఎన్ని అద్భుతాలు చేసినా కూడా అక్కడ మార్పు జరగలేదండి వాళ్ళకి. మార్పు జరగలే వాళ్ళకి. వాళ్ళు అక్కడ గమనించిందల్లా ఏంటంటే, యేసే దగ్గర ఉంటే అద్భుతాలు జరుగుతాయి, యేసే దగ్గర ఉంటే రోగాలు పోతాయి, యేసే దగ్గర ఉంటే అనేకమైనటువంటి సమస్తమైనటువంటి కీడు నుంచి నేను విడిపించబడతాను అనే విషయాన్ని గమనించారు వాళ్ళు. ఆ విషయాన్ని బట్టి వారు ఆయనను వెంబడించారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు దేనికోసం వెంబడిస్తున్నారు యేసేని? మీరు దేనికోసం దేవుని వెంబడిస్తున్నారు చెప్పాలి. మనం దేనికోసం వెంబడిస్తున్నాం దేవుణ్ణి? నేను లోకంలో ఉన్నప్పుడు, లోకానుసారంగా బ్రతికినప్పుడు యేసే నన్ను రక్షించుకున్నాడు, నా పాపాలన్నీ కడిగివేశాడు, తన రక్తంలో కడుక్కొని ఒక సంఘంలో చేర్చాడు. ఆయన మాట వింటూ ఆయన మాట ప్రకారం జీవిస్తే నేను చనిపోయిన తర్వాత నాకు పరలోక రాజ్యాన్ని, నిత్య రాజ్యం ఇస్తాడు అని మనం విశ్వసించామా లేదా? విశ్వసించలే. అదే విశ్వాసంతో ఇక్కడికి వచ్చింది. హల్లెలూయా, అదే విశ్వాసంతో ఇక్కడికి వచ్చింది. కానీ మరి అక్కడ ప్రజలందరూ కూడా ఆ విధంగా వెంబడించలేదు మరి వాళ్ళని. ఈరోజు నువ్వు దేవుని ఏ విధమైనటువంటి పరిస్థితిలో దేవుని వెంబడిస్తున్నావు? ఆయన సంచరించినటువంటి ఈ 3 ప్రాంతాలు, కొరాజినా, కపెర్నహూము, బెత్సాయిదా, 3 ప్రాంతాలు ఆయన శపించాడు. ఇప్పటికీ శిలావా స్థితిలో ఉంది అది. అక్కడ మనుగడ లేదు, మనుషులు లేరు, శపించబడింది ఆ ప్రాంతాలు. దయచేసి గమనించండి, ఈ వాక్యాన్ని దేవుడు ఈరోజు మీ హృదయాలలో ఎందుకు విత్తుతున్నాడో ఇప్పటికైనా గ్రహించారా? గ్రహించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, మనం మారు మనసు పొందుతూనే ప్రభు రాజ్యంకి సిద్ధపడాలి. ఏం చేయాలండి? పొందుతూ, మారు మనసు పొందుతూ ప్రభు రాజ్యానికి సిద్ధపడాలి. గోనె పట్ట కట్టుకొని సిద్ధపడుతూ ఉండాలి. ఎల్లవేళలా నీ ఆలోచన, నీ మనసులు అన్నీ కూడా వాక్యానుసారంగా ముందుకెళ్తా ఉండాలి. మళ్ళీ వెనుక చూడద్దు. మనం లోతు భార్య ఆ సొదొమ గొమొర్రా తగులబడుతున్నప్పుడు వెనుక చూడొద్దని చెప్తే ఏం చేసింది ఆమె? ఏమైంది? వెనక చూసింది ఆమె. చూసినప్పుడు ఏమైంది మరి? ఆమె ఆగిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఆమె ఆగిపోయింది. ఉన్న స్థలంలోనే ఆగిపోయింది, ఉప్పు స్తంభంగా మార్చబడింది. నువ్వు వెనక చూసినావు అనుకో, అన్నీ ఆగిపోతావు. ఆగద్దు. దేవుని మందిరానికి వస్తారు కొంతమంది, కూర్చుంటారు, మళ్ళీ ఏమవుతుందో మళ్ళీ పోతారు బయటికి, మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతారు. సినిమా హాల్కి ఎప్పుడన్నా వెళ్ళారా? సినిమా థియేటర్కి ఎప్పుడన్నా వెళ్ళారా? పోయిలా పోలేదా? నేనైతే పోయినా. బయటికి లోపలికి ఎందుకు వస్తారండి? ఏదో నవలానికి ఏదో ఒకటి తీసుకురావాలి కదా. ఆడు కొద్దిసేపు పాప్కార్న్ అని పోతాడు, కొంచెంసేపు కూల్ డ్రింక్ అని పోతాడు, అవునా కాదా? బయటికి వెళ్తాను, లోపలికి వెళ్తాను. అదే అయిపోయింది. ఇది కూడా సినిమా థియేటర్ అయిపోయింది. ఇది దేవుని మందిరము సినిమా థియేటర్ అయిపోయిందండి. వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. చాలా కోపం వస్తుంది నాకు. ఒక్కసారి దేవుని మందిరంలో అడుగు పెట్టిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళాలి. ఎందుకు వచ్చి పోతున్నారు అంటే నీకు సిద్ధపాటు లేదు. ఇది దేవుని మందిరం అనేటువంటి ఆలోచన నీకు లేదు. దేవుని ప్రశస్తమైనటువంటి స్థలం ఇది. దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు ఆదరించబడే స్థలం ఇది. వాడి హృదయంలో ఎంత బాధతో, దుఃఖముతో, వేదనతో వచ్చినా కూడా ఇక్కడ సమస్తమైన ఆదరణ పొందుకొని, వాడి భారం అంతా తొలగించుకొని, దేవుని దయ ద్వారా దేవుని కృపను పొందుకొని, దేవుని శక్తిని అనుభవించేటువంటి స్థలమని మర్చిపోయి దున్నపోతులాగా వెళ్తూ వస్తూ ఉన్నారు. కొంచెమైనా ఆలోచించాలి. ఇది దేవుని మందిరం అని ఆలోచించండి. దేవుని మందిరమా కాదా? దేవుని మందిరమా కాదా? యేసయ్య సువార్త ప్రకటిస్తున్న సందర్భాలలో యేసయ్య ఆయన గుర్రం మీద వచ్చి, ఆయన గాడిద మీద వచ్చి అక్కడ ఉన్నటువంటి కోలాహలం అంతా చూసి ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరాలలో వ్యాపారం జరుగుతూ ఉంది. ఆయన ఏం చేశాడని మరి?
దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతాను ఏం చేశాడు ఆయన? కొరడాలతోటి వాళ్ళందరినీ కొట్టి పంపించేశాడు. మరి అలా ఎవరైనా కొడుతున్నారా మిమ్మల్ని? అలా కొడుతున్నారా? అలా కొడితే బాగుండు కదా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మారు మనసు నీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రేమించగలుగుతావు. దేవుని మందిరానికి సమయానికి వస్తావు, కుటుంబముతో పాటు నువ్వు దేవుని మందిరంలో ఉంటావు. దేవుని మందిరంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి మన గ్రూపులో ఏదైనా మెసేజ్ పెట్టినా కానీ ఏదైనా పాటలు పెట్టినా కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు పిల్లలు, యవనస్తులు. నేర్చుకున్నారా అండి? వాటిని పట్టించుకోరు. ఎవరికి విలువ లేదండి, ఎవరికి గౌరవం లేదు. హల్లెలూయా. నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మంచి చెప్పడానికి వచ్చారు కదా, ఆ మంచిని నేర్చుకుంటే ఏమైతే మనకి పోయే నష్టం ఏం లేదు కదా. మారు మనసు పొందాలి. దేనికోసం మారు మనసు పొందాలి? పరలోక రాజ్యము సమీపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడ రాబోతున్నాడు. బుద్ధిగల కన్యకల వలె మీ దీపాలు సరి చేసుకొని మీ తొట్టెలలో నూనె ఉన్నదా లేదా అని చూసుకొని ప్రతిరోజు గమనించుకుంటూ బుద్ధిగల కన్యకల వలె మెలకు కలిగి జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. మెలకు కలిగి నువ్వు జీవిస్తూ ఉండాలి. అది మారు మనసులో ఉన్నటువంటి ప్రత్యేకత. ఎంతమంది మారు మనసు పొందాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను పాత జీవితంలాగా నేను ఉండకుండా దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటా. నేను ఇదివరకు ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఎందుకు లేదు? మరి ఇదివరకు సమయానికి వచ్చేవారు, సమయానికి వచ్చి ఫోన్ చేసేవారు. చేశారా చేయలేదా? అన్న అందరు వచ్చి కూర్చున్నారు, త్వరగా రండి. కూర్చోవడం లేదు. ఇప్పుడు మేము వచ్చినా కూడా కూర్చోవడం లేదు. దయచేసి మారు మనసు పొందండి. చూడండి, నా ఇప్పుడు రెండు చేతులే చెప్తున్నా. దయచేసి అందరూ మారు మనసు పొందండి. దేవుని ప్రేమించండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి. సమయానికి దేవుని మందిరానికి వచ్చి ఆయన ఇచ్చేటువంటి వాక్యాన్ని పొందుకొని ఆ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో మనలో మార్పు అనేది ఎప్పుడైతే కలుగుతుందో దేవుడు సంతోషపడతాడు. దాంతో పాటుగా ఆయన రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు నీకోసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను. యేసయ్యా, నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. వచ్చే వారం నుంచి వెళ్ళి నా కుటుంబం అంతా కూడా నీ మందిరంలో సమయానికి నేను ముందుండాలి. నాకు సహాయం చేయండి. విస్తారమైన ఆలోచనలు, విస్తారమైన పనులన్నీ దయచేసి నాకు దూరపరచండి. ఆసక్తితో, సిద్ధపాటుతో నీ మందిరానికి నేను రావాలి. నీ వాక్యాన్ని నేను నేర్చుకోవాలి. నీ మందిరాన్ని నేను ప్రేమించాలి. నీ మందిరానికి ఆసక్తి చూపించాలి. నీ మందిరాన్ని నేను గౌరవించాలి. దేవా నాకు సహాయం చేయండి. దేవా నాకు సహాయం చేయండి. దేవా నాకు సహాయం చేయండి. ఒక నిర్ణయంతో మనం బయటికి వెళ్ళాలి. ఒక నిర్ణయంతో మనం బయటికి వెళ్ళాలి. మనం పనికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో ఇంటికి వస్తారా? ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతుల్లో బయటకు వస్తామా? ఏం తీసుకొని వస్తాం? నీ కష్టానికి ఫలితాన్ని తీసుకొని వస్తావు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఉత్త చేతులతో అస్సలే పోవాలి. నువ్వు బాధతో నచ్చినప్పుడు అదే బాధతో నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. నువ్వు కష్టంతో వస్తే అదే కష్టంతో ఇంటికి వెళ్ళొద్దు. నువ్వు రోగంతో వస్తే అదే రోగంతో నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. సమస్తాన్ని శుద్ధి చేసుకుని వెళ్ళిపోవాలి కనిషేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే విశ్రాంతి దినము ఆశీర్వదించబడినది. ఆశీర్వదించబడిన దినంలోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కడు కూడా ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడి బయటికి వెళ్ళాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఆశీర్వాదకరంగా నువ్వు ఆశీర్వదించబడి బయటికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యము దీవించును గాక. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరిస్తామండి. అవును ప్రభువా, నువ్వు ఏ ఏ పట్టణాలలో అనేకమైనటువంటి విస్తారమైన అద్భుతాలు చేసి ఉన్నావో ఆ
ప్రాంతముల గురించి ప్రభాను హెచ్చరిస్తూ గద్దిస్తూ, ఓ కొరాజినా, ఓ కపెర్నహూమా, ఓ బెత్సాయిదా, మీ దగ్గర ఎన్ని కార్యాలు జరిగినా కూడా మీరు మారు మనసు పొందలేదు. ఇంకా నువ్వు మారు మనసు లేకుండా నువ్వు బ్రతుకుతా ఉన్నావు. నీకంటే సొదొమ గొమొర్రా నయము. విమర్శ దినమందు నీ గతి కంటే వాళ్ళ గతి ఓర్వదగినదిగా ఉంటుందని నీ వాక్యం ద్వారా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు ప్రభా. ఆత్మీయ జీవితంలోనికి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడి జీవితంలో నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు తండ్రి. ఆ అద్భుతాలకు కలిగినటువంటి మారు మనసు ఎవరికి లేకుండా ప్రభా, మారు మనసు లేకుండా బ్రతుకుతా ఉన్నారు దేవా. దయచేసి ప్రభా, ఏ కుటుంబం కూడా శపించబడకుండా, ఏ బిడ్డ కూడా శపించబడకుండా నీ చేత ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ మందిరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి, నీ మందిరాన్ని గౌరవించే వారిగా ఉండాలి, నీ ఆత్మను గౌరవించే వారిగా ఉండాలి ప్రభా. ఇష్టానుసారంగా నేను మందిరంలో ప్రవర్తించకూడదు ప్రభా, ఇష్టానుసారంగా నేను కూర్చోకూడదు ప్రభా, ఇష్టానుసారంగా నేను మాట్లాడకూడదు ప్రభా, నీ మందిరంలో ఇష్టానుసారంగా నేను ప్రవర్తించకూడదు ప్రభా. ప్రసంగిలో మీరు సెలవిచ్చినట్లుగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నావయ్యా. నీ మారు మనసు పొందాము అన్నటువంటి ముసుగులో ఉన్నాము తండ్రి. దయచేసినైనా ఈరోజు ఆ ముసుగులో నుంచి మేము బయటికి రావాలయ్యా, ఆ ముసుగులో నుంచి మేము బయటికి రావాలి ప్రభా. దేవా మాకు సహాయం చేయండి అయ్యా. నేను సంపూర్తిగా మారు మనసు పొందాలనుకుంటున్నాను దేవా, నాకు సహాయం చేయండి అయ్యా. నీ మారు మనసు పొందిన ఆయన నీ పరలోక రాజ్యము త్వరగా రాబోతున్నావయ్యా. నీ రాజ్యానికి నేను సిద్ధపడాలయ్యా. నీ రాని ప్రభా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి దేవా. దయచేసి సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మ ద్వారా హృదయంతో మరి మాట్లాడి ఒప్పుకో, నీ జీవితంలో తమత్తాన్ని ఒప్పుకొని నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొంది అనేటువంటి నీ ఆత్మ ఒత్తిడి వారిలో కలుగును గాక ప్రభా. దేవానికి స్తోత్రములయ్యా. కుటుంబం అంతా కలిసి నా మందిరంలోకి రావాలని యెహోషువ, నేను నా ఇంటి వారందరూ కూడా నిన్ను సేవించినట్లుగా మేము కూడా సేవించాలయ్యా. నిన్ను కుటుంబం అంతా సేవించాలయ్యా. మారు మనసు దయచేయండి, మారు మనసు దయచేయండి ప్రభు. మా మనసు మార్చండి ప్రభు, మా ఆలోచన మార్చబడును గాక తండ్రి, మా క్రియలు మార్చబడును గాక దేవా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తాం. నీ నామానికి మహిమ చెల్లిస్తాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తాం. ఈ వాక్యం వింటున్న వారందరి హృదయాలలో మారు మనసు కలుగును గాక, మార్పు కలుగును గాక తండ్రి. వాడి ఆలోచన సమస్తము మార్చబడును గాక. లోకానుసారముగా ఉన్నటువంటి ప్రతి ఆలోచన దేవుని మందిరాల్లో కూర్చొని కూడా బయట విధంగా ఆలోచిస్తూ లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో సంపూర్ణమైన మారు మనసు యేసు నామములో కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. మీరే సహాయం చేసి సమస్తమైన కార్యాన్ని మీరు కలగచేయమని ప్రార్థిస్తాం. విత్తబడినటువంటి వాక్యము మీరే ఫలభరితంగా మార్చి వారి హృదయాలలో సంపూర్ణమైన మార్పు చేత నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడు నమ్మదగిన యేసయ్య శక్తి కలిగిన నామం ద్వారా వీటికి ప్రార్థించి బ్రతికులాడి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.